నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ మళ్ళీ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు హై అలర్ట్లోకి అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఎందుకంటే హార్ముజ్ జలసంధిని మూసివేయడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మేము ఇరాన్ మీద దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించడంతో ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు హై అలర్ట్లో ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ దాడులు చేస్తే ఆ దాడులను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. జాతీయ భద్రత, స్థిరత్వం మరియు సంసిద్ధతను పటిష్టం చేసే ప్రయత్నాలలో భాగంగా కువైట్ సైనిక మరియు భద్రతా విభాగాల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేయడానికి అవసరమైన సమిష్టి కృషి యొక్క ప్రాముఖ్యతను కువైట్ సైన్యం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నొక్కి చెప్పాయి. ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ ఆల్ షురయన్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ గారి మధ్య జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడయ్యిందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భద్రతా సవాళ్ళను ఎదుర్కోవడానికి, పనితీరు సామర్థ్యాన్ని పెంచడానికి సైనిక మరియు భద్రతా సంస్థల సమన్వయం మరియు సహకారాన్ని కొనసాగించడం అత్యవసరమని చెప్పి ఈ సమావేశంలో అయితే తెలపడం జరిగింది. కువైట్ నేషనల్ గార్డులో ఆర్థిక వ్యవహారాలు మరియు అలాగే వనరుల నిర్వహణ సహాయకుడైన మేజర్ జనరల్ రియాద్ తవారీ గారు నేషనల్ గార్డు సిబ్బంది బాధ్యతతో అనేక ప్రదేశాలను తనిఖీ చేశామని చెప్పి ప్రస్తుతం కువైట్ దేశంలో హై అలర్ట్ నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇరాన్ ఏ దాడులు చేయలేదు. ఏదైనా దాడులు చేస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, తిప్పికొట్టేందుకు కువైట్ సైన్యం 24 గంటలు అలర్ట్లో ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇరాన్ చేస్తూ ఉన్న ప్రకటనలు ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టివేస్తూ ఉన్నాయన్నమాట. ఒకసారి హార్ముజ్ జలసంధిని మూసివేసింది, మరోసారి కొన్ని గంటల పాటు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తూ ఉంది. ఒకసారి మేము చర్చలకు అనుగుణంగా ఉంటే మరోసారి అమెరికా పైన దాడులు చేస్తామని చెప్పేసి ఇలా భిన్నమైన ప్రకటనలు చేస్తూ కువైట్ మరియు గల్ఫ్ దేశాలను కన్ఫ్యూజన్లో పడేస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు హై అలర్ట్లో ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.